రాష్ట్రాన్ని ముంచెత్తిన వానలు రాకపోకలకు తీవ్ర అంతరాయం. ఇంటిపై కూలిన కాలేజ్ ప్రహరీ గోడ, నలుగురు మృతి, ఒకరికి గాయాలు. నర్సరావుపేట వాగులో చిక్కుకున్న బస్, ప్రయాణికులను రక్షించిన అధికారులు. చెరువులకు గన్లు, నీట మునిగిన పొలాలు, రైతన్నలకు అపార నష్టం. రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ విజయనగర కాలనీలో గోడ కూలి నలుగురు చనిపోయారు. విజయనగర కాలనీలోని కాంప్రహెన్సివ్ బీఈడీ కాలేజ్ ప్రహరీ గోడ కూలి ఒక రేకుల ఇంటిపై పడడంతో నలుగురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో 2 మహిళలు సహా ఒక చిన్నారి ఉన్నారు. మరొకరు గాయపడ్డారు. గాయపడ్డ బాధితుడిని చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గుంటూరు జిల్లాలో వాగులు అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. నర్సరావుపేట శివార్లలో ఒక ఆర్టీసీ బస్ వాగులో చిక్కుకుంది. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. సాయం కోసం కేకలు వేశారు. బస్ నుంచి బయటకు దిగితే కొట్టుకుపోతారన్న పరిస్థితుల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. తాళ సాయంతో బస్సులోని ప్రయాణికుల్ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. శ్రీశైలంలో 2 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. బ్రహ్మరాంబిక ఆలయం వెనుక ఉన్న ఏనుగుల చెరువు ఉప్పొంగి పక్కనే ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరింది. అంకాలమ్మ ఆలయం దగ్గర మురుగు కాలువ బ్లాక్ కావడంతో పక్కనే ఉన్న దుకాణంలోకి మురుగునీరు చేరింది. మల్లన్న ఆలయం ముందున్న రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో భక్తులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలకు కర్నూలు జిల్లాలోని కుందు నది, పాలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నంద్యాల దగ్గర చామకాలువ వరద నీరు ప్రవహిస్తుండటంతో నంద్యాలకు మహానందికి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నంద్యాలలో పంట పొలాల్లోకి నీళ్లు చేరాయి. ఆళ్లగడ్డలో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బత్తలూరులో ఒక మిద్దె కూలి మహిళ చనిపోయింది. కోవెలకుంట్ల, ఉయ్యాలవాడ, దొర్నిపాడు మండలాల్లో భారీగా శనగ పంట నీట మునిగింది. పంట పొలాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. ఆళ్లగడ్డలోని విద్యుత్ సబ్ స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్లలో వర్షపు నీరు ప్రవహిస్తోంది.
ఇక ప్రకాశం జిల్లాను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం జిల్లా వణికిపోతోంది. ఒంగోలులో రికార్డు స్థాయిలో 33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాల్లోని 7 కాలనీలు జలమయమయ్యాయి. ముంపున గురైన తెరిసా కాలనీ, బలరాం కాలనీ, నెహ్రూ నగర్ ఎక్స్టెన్షన్ ప్రాంతాల్లో కలెక్టర్ విజయ్ కుమార్ పర్యటించారు. గిద్దలూరు జల దిగ్బంధంలో చిక్కుకుంది. సమీపంలోని నగిలేరు వాగు వరద పోటెత్తడంతో చెరువులు తెగిపోయాయి. ఇళ్లు సగం వరకు మునిగిపోయాయి. శ్రీశైలంలో 2 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. బ్రహ్మరాంబిక ఆలయం వెనుక ఉన్న ఏనుగుల చెరువు ఉప్పొంగి పక్కనే ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరింది. అంకాలమ్మ ఆలయం దగ్గర మురుగు కాలువ బ్లాక్ కావడంతో పక్కనే ఉన్న దుకాణాల్లోకి మురుగునీరు చేరింది. మల్లన్న ఆలయం ముందున్న రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో భక్తులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలకు కర్నూలు జిల్లాలోని కుందు నది, పాలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నంద్యాల దగ్గర చామకల్వ వరద నీరు ప్రవహిస్తుండటంతో నంద్యాలకు మహానందికి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నంద్యాలలో పంట పొలాల్లోకి నీళ్లు చేరాయి. ఆళ్లగడ్డలో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బత్తలూరులో ఒక మిద్దె కూలి మహిళ చనిపోయింది. కోవెలకుంట్ల, ఉయ్యాలవాడ, దొర్నిపాడు మండలాల్లో భారీగా శనగ పంట నీట మునిగింది. పంట పొలాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. ఆళ్లగడ్డలోని విద్యుత్ సబ్ స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్లలో వర్షపు నీరు ప్రవహిస్తోంది. ప్రకాశం జిల్లాను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం జిల్లా వణికిపోతోంది. ఒంగోలులో రికార్డు స్థాయిలో 33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాల్లోని 7 కాలనీలు జలమయమయ్యాయి. ముంపున గురైన తెరిసా కాలనీ, బలరాం కాలనీ, నెహ్రూ నగర్ ఎక్స్టెన్షన్ ప్రాంతాల్లో కలెక్టర్ విజయ్ కుమార్ పర్యటించారు. గిద్దలూరు జల దిగ్బంధంలో చిక్కుకుంది. సమీపంలోని నగిలేరు వాగు వరద పోటెత్తడంతో చెరువులు తెగిపోయాయి. ఇళ్లు సగం వరకు మునిగిపోయాయి. శ్రీశైలంలో 2 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. బ్రహ్మరాంబిక ఆలయం వెనుక ఉన్న ఏనుగుల చెరువు ఉప్పొంగి పక్కనే ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరింది. అంకాలమ్మ ఆలయం దగ్గర మురుగు కాల్వ బ్లాక్ కావడంతో పక్కనే ఉన్న దుకాణాల్లోకి మురుగునీరు చేరింది. మల్లన్న ఆలయం ముందున్న రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో భక్తులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని షీలానగర్, సవర, పెదసరవ, సత్యపువానిపాలెం ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు. మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ నుంచి ఇవాళ ఉదయం 580 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎర్రకాలువ పొంగడంతో నిడదవోలు మండలంలోని పంట పొలాల్లో భారీగా నీరు చేరింది. రావిమెట్ల గ్రామంలో బొప్పాయి, అరటి తోటలతో పాటు పొలాలు కూడా నీట మునిగాయి. అది వర్షాలతో కోస్తా అతలాకుతలమవుతోంది. ఏకంగా ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. బకెట్లతో నీటిని తోడి బయటకు పంపుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు క్షణక్షయం భయంతో గడుపుతున్నారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో నిత్యావసరాలు దొరక్క జనం కష్టాలు పడుతున్నారు. అటు ప్రకాశం జిల్లాలో కూడా వర్షాలకు ఇళ్లు మునిగాయి. ప్రహరీ గోడలకు రంధ్రాలు వేసి మరీ నీటిని బయటకు వదులుతున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని లోతట్టు ప్రాంతాల ప్రజలు వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వచ్చిన నీటిని తోడిపోసుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు జనం. పల్లెటూర్లలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. విజయనగరం జిల్లాలో వర్ష బీభత్సానికి ఇళ్లు కూలిపోయాయి. మరికొన్ని చోట్ల ఇళ్లలోకి వర్షం నీరు వచ్చి చేరింది. నీటికి గోడలు నాని ఎప్పుడు పడిపోతాయోనని భయపడుతున్నారు స్థానికులు. మద్దం కట్టిన
మరోవైపు హైదరాబాద్ లో కూడా భారీ వర్షం కురుస్తోంది. సగానికి పైగా నగరం నీట మునిగింది. మ్యాన్ హోల్స్ పైన ఉన్న ప్లేట్లు ఎగిరిపోయి మురుగునీరు రోడ్లను ముంచెత్తింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, అబిడ్స్, కేపీహెచ్బీ, ఉప్పల్ సహా అనేక ప్రాంతాల్లో రహదారులపై మోకాళ్లతో నీళ్లు నిలిచాయి. దీంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కారణంగా హైదరాబాద్ లో అనేక బస్తీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వర్షం నీరు చేయడంతో పేదల ఇళ్లలో ఉన్న కొద్దిపాటి సరుకులు, సామాన్లు పనికి రాకుండా పోయాయి. అనేక మంది బాధితులు రాత్రంతా జాగరణ చేశారు. వర్షంతో హైదరాబాద్ నలుమూలలా ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. వర్షం ఎంతకు తెరపి ఇవ్వకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.